కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం నన్ను వదిలే దైవా, నీ కాళ్ళు పట్టుకుంటాను. దెయ్యానికి కాళ్ళు ఎక్కడుంటాయి? అయితే చేతులు పట్టుకుంటాను. నన్ను వదిలే. రోహిణి లే. గుడ్ మార్నింగ్ అల్లుడు. అదేం దత్తా, నిన్న రాత్రి బ్యాడ్ నైట్ అయినప్పుడు ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎట్టా అవుతా దత్తా? బ్యాడ్ మార్నింగే. ఏందల్లుడు అట్టంటా ఉంటావు? పైగా మొగుడు పెండ్లం ఇద్దరు సోఫాలో కూర్చొని షేక్ డాన్స్ చేస్తా ఉంటారు. ఏంద్రో పెద్దోడా, నలుగురు టీ కప్పులు చేతిలో పట్టుకొని బెల్లి డాన్స్ మాదిరిగా కాఫీ డాన్స్ చేస్తా ఉండరు. కాదనుకుంటాడ్రా చిన్నోడా, వీళ్ళని చూస్తా ఉంటే ఏదో వణుకుడు రోగం వచ్చినట్టు ఉంటది. ఒరే పెద్దోడా, ఇడ్లీ మల్లె పూ మాదిరిగా ఉండదురా. అవునరా, వాళ్ళ మొహాలు చూడు, మాడిపోయిన మినపట్టు మాదిరిగా ఉంటది. మా ఏందో హాట్ లేదంటున్నావా? రావతి ఉందిరా, ఎంత మంచి ఆటో తెలుసురా. రాత్రి దయ్యాన్ని కూడా ఐ లవ్ యూ చెప్పింది. అంత మంచి ఆటో. దయ్యానికి ఐ లవ్ చెప్పిందట్రా. ఏ తల్లి, ప్రేమించడానికి నీకు మనసులో దొరకలేదా? మొత్తానికి నీ అందంతో దయ్యాన్ని అట్రాక్ట్ చేసేసినావా? ఎవరన్నా మనుషుల్ని ప్రేమించవచ్చు కదా, కావాలంటే ఎవరన్నా రికమెండేషన్ చేసుంటాను నేను. ఎవరా కర్యా? నాకు ఐశ్వర్యాన్ని కూడా అవసరం లేదు, మనసులో ఉన్న పిల్లనే మనువాడతా. గుడ్ హార్ట్ రా కర్రోడనిదే. గుడ్ హార్ట్. ఏంది ఇంకో తూరు చెప్పన్నా? గుడ్ హార్ట్ రా నీదే. వాళ్ళకి వినిపడేట్టుగా చెప్పు. ఓ, హార్ట్ లో వాళ్ళకి వినపడేటట్టుగా చెప్పమంటావా? అట్నే రేయ్, గుడ్ హార్ట్ రా నీదే. థ్యాంక్స్ అన్నా. ఏ దయ్యంలోవరో మీరు గుడ్లు వేసుకొని చూస్తా ఉండవా? నన్ను అవమానించి అప్సెట్ చేస్తారా? అప్సెట్ నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇదేంద్ర స్వామి ఇట్ట తిట్ట ఉంది. దీనికి ఫ్రస్ట్రేషన్ వస్తే ఇట్లే తింటాదరా. నువ్వు ఇట్లా తినేసి చూసే దయ్యం నేను లవ్ చేసినట్టు ఉన్నదే. ఫ్రస్ట్రేషన్ పెరిగిందిరా సావే. ఏది చెయ్యి చూపించడమ్మా. డాక్టర్ గారు, జ్వరం నాకు కాదు, వీళ్ళ నలుగురికి. అలాగా, త్వరగా అందరూ చేతులు చూపించండి అమ్మా, నేను చాలా బిజీ. ఇంజెక్షన్ వేసి ఫీజు తీసుకుని పోతా ఉంటా. డాక్టర్, కనీసం మాకు ఎన్ని డిగ్రీలు జ్వరం వచ్చిందో, జ్వరం ఎందుకు వచ్చిందో ఏం అడగరా? నా పేరు హస్తవాసి.
నా హస్తవాసి బాగుంటుందని నాకు పేరు పెట్టేటప్పుడు హస్తవాసి అని పేరు పెట్టారా. నా చెయ్యి టచ్ అయితే చాలు ఏ రోగమైనా సరే చిటికలో నయమైపోతుంది. అయితే సూది మంది డాక్టర్, నీ చెయ్యి తగ్గితే సరిపోతుంది కదా. నువ్వెవరు బాబా అనుకుంటుండవా? అసలు ఈ జ్వరం ఎందుకు వచ్చింది అడుగు. మలేరియా జ్వరమో డెంగ్యూ జ్వరమో వచ్చుంటుంది, సీజన్ కదా, దేనికైనా ఒకటే మందు. డాక్టరు, నాకు వచ్చింది మలేరియా జ్వరమో డెంగ్యూ జ్వరమో కాదు, దయ్యం జ్వరమో. దెయ్యం జ్వరమా? అవును డాక్టర్, రాత్రి మా నాయన రూమ్కి ఒక దయ్యము, మా రూమ్కి 2 దయ్యాలు వచ్చినాయి. ఒక దయ్యం అయితే మామూలుగా సతాయించలేదు, ఇంకొకటి పిడుగు పిడుగుతుంది. ఏంటి దెయ్యమా? ఇంకా దెయ్యాలని పోతాలని నమ్ముతున్నారా మీరు? ఏది దెయ్యాన్ని చూపించండి, దానికి కూడా ఒక ఇంజెక్షన్ వేస్తా. డాక్టరు, వచ్చినారు మాకు ఇంజెక్షన్ వేసేసి పోతా ఉండండి. ఎందుకు అనవసరంగా దయ్యాలతో దెబ్బలు తింటారో? దెయ్యాలు లేవు, భూతాలు లేవు, మీ భయమే మీ భూతం. దెయ్యాలు లేవని మీకు ఇప్పుడే నిరూపిస్తా. చెప్పండి, ఏ రూమ్లో ఉంది దెయ్యం? ఇప్పుడే మీకు దెయ్యాలు లేదని నిరూపిస్తా. ఉంటే దానికి ఒక ఇంజెక్షన్ వేస్తా. వద్దు డాక్టరు, నా మాటిని గమ్మునుండు. వద్దు, ఎల్లకొద్దు, ఆగు. నువ్వు నాతో రా, దెయ్యం లేదని నిరూపిస్తా. వద్దు డాక్టరు, అనవసరంగా పేషెంట్ అయిపోతావు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? డాక్టర్ హస్తవాసి ఇక్కడ. డాక్టరు వద్దు, నేను చెప్పేది నువ్వు. హస్తవాసి, దయ్యాల హస్తవాసి తెలియకుండా పోతుంటాము. హస్తం వాసిపోతుంది. చూడండి, దయ్యం తలుపు తెరిచింది. గాలికి తలుపు ఓపెన్ అయిపోయినట్టున్నది, కానీ ఇప్పుడు దీన్ని మన క్రెడిట్లో వేసుకోవాలి. చూసారా మన హస్తవాసి? అలా చెయ్యి ఎత్తానో లేదో, టచ్ చేయకుండానే తలుపు ఓపెన్ అయింది. డాక్టర్, అది నీ హస్తవాసి కాదు, అవి తలుపులు తెరిచినాయి. వచ్చి వచ్చి తలుపులు కూడా వేసేసినాయి. సచ్చినాడు. హలో, ఎనీబడి ఇస్ దేర్? అబ్బా, ఏంది? అబ్బా, వామ్మో, ఏంది? నిజంగానే దెయ్యాలున్నాయా ఏంది? చిచి చిచి, అంతా నా భ్రమ. అబ్బా, అబ్బో, అబ్బా, డాక్టరు, ఈ మధ్య తిన్నది సరిగ్గా అరగడంలా, మంచి టానిక్ ఉంటే చెప్పు. టానిక్ ఎందుకురా?
రక్తం తాగితే బాగా జీర్ణమవుతుంది. మనకి బ్లడ్ బ్యాంక్ లో నుంచి 10 లీటర్లు రక్తం తెమ్మందాము. వీడికి ఇచ్చిస్తాడా వెనక్కి? వీడి రక్తమే తాగదేమో, బాగా వెచ్చగా ఉంటది. దయ్యాలు ఎందుకు ఇట్టం మన మీద పగబట్టినాయే? అదే పనిగా నన్ను, నా పెళ్ళాన్ని, నా కూతుర్ని టార్గెట్ చేసినాయే. అల్లుడు, నేను మాట అడుగుతా, నిజం చెప్పు. అబద్ధం అనేది ఎట్టుంటదత్త? అట్నా? అయితే నిజమే చెప్తానంటావు. చంపిన అబద్ధం చెప్పనత్త. నా కూతుర్ని చేసుకోకముందు ఎవరినైనా ప్రేమించి మోసం చేసినావా ఏంది? అట్టంటోళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇట్ట దెయ్యాలై పీడిస్తారు. నువ్వు పెండ్లం బిడ్డలతో సుఖంగా ఉండకూడదని ఇట్లాంటి పని చేస్తారు. అత్త, ఒక తూరు నా మొహం చూడు. లవ్ చేసే మొహం అన్నదే. నేను లవ్ చేస్తే నా మొహం చూసి ఎవరన్నా లవ్ చేస్తారా? ఎవరు నాకు పిల్లనియలేదనే కదా పను కట్టుకుని నీ కాళ్ళ వెళ్ళబడి నీ కూతుర్ని చేసుకున్నాను. అయినా నేను పెళ్లి చేసుకుని 22 సంవత్సరాలు అయిపోయా. నా కూతురు పుట్టి 20 సంవత్సరాలు అయిపోయాయి. ఇన్నేళ్లు గమ్మునే ఉన్న దయ్యము ఇప్పుడు గుర్తు పెట్టుకుని పగ తీర్చుకుంటుందా? నువ్వు చెప్పేది కూడా పాయింటే, కాకపోతే నీ మీద ఇంకో డౌట్ వస్తా ఉంటది. ఏందత్తా నన్నే అనుమానిస్తా ఉండవు? ఏంది నీ డౌట్? సీమలో కత్తులు పట్టుకుని ఒకరినొకరు నరుకునేది సహజం కదా, అట్ట నువ్వు ఎవరినైనా చంపేసినావా? అత్తో, నేను పేరుకే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో పుట్టినాను గానీ కూరగాయలు తరిగేదే శాత కాదు. తలకాయలు ఎట్ట నరుకుతానత్తా? ఆ నరికే పనులన్నీ నా అన్న చూసుకుంటాడో. అట్టంటప్పుడు నా అన్న నన్ను బలవంతంగా నరికేదానికి లాకపోతే కూడా ఆ 50-60 మంది గ్రూపులో వెనకాల నిలబడుకొని ఉంటాను. అప్పుడే కదా పారిపోయేదానికి వెనకాల నిలబడుకొని ఉంటాను. అప్పుడే కదా పారిపోయేదానికి ఫస్ట్ ఉండొచ్చు. అయితే ఈ దెయ్యాలకి నీకు ఏ సంబంధం లేదంటావు? ఏ సంబంధం లేదత్తా. అయితే ఈ దెయ్యాలెందుకు మిమ్మల్ని రాచిరంపాన పెడతా ఉండాయి? ముందు మీరు చెప్పినప్పుడు నమ్మలేదు గాని ఇప్పుడు నా కండ్ల ముందరే డాక్టర్ దెబ్బలు తిని పోతా ఉంటే నమ్మక తప్పడంలా. కానీ దెయ్యాలెందుకు మిమ్మల్ని ఇట్ట హింసిస్తూ ఉండాయో కారణం తెలియడంలా. నాకు తెలిసిందమ్మా, కారణం ఏందో నాకు తెలిసిపోయింది. నిన్న రాత్రి కరెంటు పోయినప్పుడు దీన్ని తినద్దుమే అని నెత్తి నోరు బాదుకున్నా గాని మాట లెక్క చేయకుండా గడ్డి వేసినట్టు వేసినావు. చీకట్లో తింటే దెయ్యాలొస్తాయని చెప్తే నమ్మినావా నువ్వు? ఇప్పుడు చూడు వచ్చేసినాయి. నువ్వు తమాషాకి బెదిరిస్తుంటావు అనుకున్నాను కానీ నిజంగానే వస్తాయని అసలు అనుకోలే. ఇప్పుడు చూడు నిజంగానే వచ్చేసాయి. తప్పు చేసినాడమ్మా, తప్పు చేసినాను. రేయ్, సీక్రెట్లో తినే దాని వల్ల దయాలు వచ్చేసినాయని నమ్మేస్తారా ఇల్లు?
తెలియక చీకట్లో తినే పాపానికి దయ్యాలంటే సాగు కొడుతుంటాయే. ఇప్పుడు వీటి బారి నుండి ఎట్ట తప్పించుకునేది? రోహిణి, ఒక్క నిమిషం ఉండు, నాకు ఒక డౌట్ వచ్చింది. నీకేం డౌట్ వచ్చింది తల్లా? ఇప్పుడు దెయ్యాలు మీ అమ్మ నాన్న మీద, నీ మీద, నా మీద మాత్రమే ఎలా పగపట్టాయి? ఈ ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారు, మీ పెద్దమావ ఉన్నాడు, మీ చిన్నమావ ఉన్నాడు, కర్రోడు ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. మరి వాళ్ళని మాత్రం దెయ్యం ఎందుకు వదిలిపెట్టేసింది? ఎందుకంటే చీకట్లో అన్నం తినింది నేను, నా మీద కాపుంటది. నన్ను కన్నందుకు మా అమ్మ నాయన మీద కాపుంటది. నాతో పాటు రూమ్ లో ఉన్నందుకు నీ మీద కాపుంటది. వాళ్ళకేం సంబంధం లేదు కదా. ఓయమ్మో, లాజిక్ పట్టేసుద్రా లాజిక్. సరే, నువ్వు చెప్పినట్టు నువ్వు చీకట్లో అన్నం తిన్నావు కాబట్టి నీ మీద, నిన్ను కన్నందుకు మీ అమ్మ నాన్న మీద, నీ ఫ్రెండ్ అయినందుకు నా మీద పగపట్టాయి అనుకుందాం. కానీ నువ్వు నిన్ను చీకట్లో తినేటప్పుడు మీ పెద్ద మామ కూడా చీకట్లో తిన్నాడు కదా. మీ పెద్ద మామ కూడా తిన్నాడు కాబట్టి దెయ్యం మీ పెద్ద మామ మీద కూడా పగపట్టి ఉండాలి కదా. మీ పెద్ద మామ తోడబుట్టాడు కాబట్టి మీ చిన్న మామ మీద, వాళ్ళిద్దరితో ఉంటాడు కాబట్టి కర్రోడి మీద కూడా పగపట్టి ఉండాలి కదా. కానీ ఇదేది జరగకుండా దెయ్యాలు మనల్ని మాత్రమే ఎందుకు కొడుతున్నాయి? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీ చిన్న మావే దెయ్యాల నాటకాలు ఆడుతున్నాడని నా డౌట్. రేవతి, నువ్వు చెప్పే లాజిక్ చూస్తా ఉంటే అంత నిజం అనిపిస్తా ఉండదు. పద పదవా, ఇప్పుడే పోయి వాళ్ళు ఎవ్వరు ఎంత చూద్దామా. ఒరే కర్రరా, చూడరా పాపం ఎవరో పెద్దోడు కొడతా ఉండారు. మనిషి కనపడకపోయినా పెద్దోడి చెంపల మీద వేలు ముద్రలు ఏంటో ప్రింట్ అయిపోయి ఉన్నాయా? ఎవరు నేను కొడతా ఉండేదే? కంటి కనిపించకుండా మన పాటి మనం రూమ్ లో కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటాము. సడన్ గా నేను ఎవరా కొడతా ఉండేదే? అన్ను, ఇది ఖచ్చితంగా ఏ దెయ్యమో చేస్తుండో పని. ఏ దెయ్యమో కొడతా ఉండదు. ఎవరా స్వామి? అయ్యయ్యో, అయ్యయ్యో, పెద్దోడు చచ్చిపోయినట్టుగా ఉన్నాడు కదరా. ఆ దయ్యంతో ఎట్ట మాట్లాడేది ఇప్పుడు? దేనికోసం ఇట్లా కొడతా ఉండేది ఇప్పుడు? ఉండన్నా, ఇట్నే మా ఊళ్ళో ఒక తూరే దెయ్యము ఒకరిని పట్టుకొని కొడతా ఉంటే దెయ్యంతో మాట్లాడేదానికే ఎవరినైనా ఆహ్వానించి మాట్లాడమని రిక్వెస్ట్ చేసుకున్నాము. అప్పుడు ఆ దెయ్యము అక్కడ ఉండే ఒక మనిషి ఒంట్లోకి వచ్చి అది ఎందుకు వచ్చిందో చెప్పింది. దాని కోరిక తీర్చేసినాక అక్కడి నుంచి పోయింది. ఇప్పుడు కూడా మనము అట్నే రిక్వెస్ట్ చేసుకున్నాము. కంటికి కనిపించింది ఎంత రిక్వెస్ట్ చేసుకునేది? సరే, దానికి వినిపిస్తుందేమో కదా, రిక్వెస్ట్ చేసుకుందామా? సార్, ఓ దయ్యం సార్, నువ్వు యాడుండవో తెలియా కానీ చెప్పేది నీకు వినిపిస్తా ఉంది కదా.
మా అన్నంటే నాకు ప్రాణమా. వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. మీ డిమాండ్ అంటే చెప్పండి సార్. సార్ మరి సిన్నోడా దెయ్యం పోయింది అనుకుంటాను రా. నన్ను ఇప్పుడు కొట్టట్లేదు. ఏందిరా చిన్నోడు ఎర్రగా అయిపోయి ఉండదు. పెద్ద పెద్ద కండ్లు వేసుకొని చూస్తూ ఉండాడు. అన్నో దెయ్యం ఆడికి పోలే, గౌతమన్న ఒంట్లోకి వచ్చిండదే.